ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 9ను పరిశీలిద్దాం. ఇక్కడ అర్జునుడి మానసిక సంఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. తన వాదనలన్నీ వినిపించిన తరువాత అతనొక నిశ్చయానికి వస్తాడు. ఈ శ్లోకం ఆ కీలకమైన క్షణాన్ని వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటున్నాడు: శత్రువులను తప్పింపజేసేవాడైన అర్జునుడు ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశుడితో ఆ విధంగా పలికి, నేను యుద్ధం చెయ్యను అని గోవిందుడికి స్పష్టంగా చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ అర్జునుడి గొప్పతనాన్ని చెప్పే పదాలు వాడబడ్డాయి. కాని అంతటి వీరుడు కూడా ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అతని మౌనం శాంతికి చిహ్నం కాదు, తీవ్రమైన దుఃఖానికి, అయోమయానికి ప్రతిరూపం. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఒక గురువుగా ఆయన అర్జునుడికి తన మనసులోని బాధనంతటినీ బయటపెట్టే అవకాశమిచ్చాడు. అర్జునుడు తన సొంత తెలివితో సమస్యను పరిష్కరించలేనని ఒప్పుకున్నప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానోపదేశం ప్రారంభమవుతుంది. అర్జునుడి మౌనం అతని అహంకారం యొక్క విరమణకు సంకేతం. ఇప్పుడు అతనొక శిష్యుడిగా జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే కృష్ణుడు ఓపికగా విని సరైన సమయం కోసం వేచి ఉన్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో కూడా పరిష్కారం లేని సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా అర్జునుడిలాగే నిస్సహాయంగా భావించవచ్చు. మన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేస్తాం. ఆ క్షణమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు తొలిమెట్టు. మన అసక్తతను ఒప్పుకుని సహాయం కోసం భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు మార్గం తప్పక కనిపిస్తుంది. మన అహంకారాన్ని పక్కన పెట్టి మౌనంగా శరణు కోరినప్పుడే మనకు దివ్యమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.